అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీతో ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం దమ్మాయిగూడలో ఉన్నామండి. ఇక్కడ దమ్మాయిగూడలో వెస్ట్ ఫేసింగ్ 125 స్క్వేర్ యార్డ్స్ హౌస్ మీద ఉన్నాం. మీరు చూస్తున్న ఇల్లు 125 గజాల ఇల్లు అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. దమ్మాయిగూడలో ఇక్కడ మెయిన్ రోడ్కి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. 25/45 డైమెన్షన్తో 125 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఆల్రెడీ ఇంటి ముందు 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. సీసీ రోడ్ ఉందండి. చుట్టూ ఇల్లే ఉంటాయి. ఆల్రెడీ చుట్టూ ఇల్లే ఉంటాయండి. లొకాలిటీ కూడా చూడొచ్చు. డ్రైనేజ్ ఉంటుంది. మున్సిపల్ వాటర్ లైన్ ఉంటుంది. అన్ని ఎమ్యూనిటీస్తో ఈ హౌస్ ఉంటుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. ఇక్కడ 8 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఇలా వస్తుంది వాష్ ఏరియా. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా. అండ్ ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఎస్ఎస్ రైలింగ్ కూడా వస్తుందండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి సైజులో ఈ హౌస్ అనేది వస్తుందండి. 25 ఉంటుందండి ఫ్రంట్ ఫేసింగ్. దాంతో లుక్ కూడా చాలా బాగుంటుంది. డెప్త్ 45 ఉంటుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. అండ్ ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 3 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ సెట్ బ్యాక్ ఏరియాలో కూడా టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఎదురుగా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది విండో అండి. మంచి బిగ్ సైజ్లో విండో ఇచ్చారు. 5/4 సైజులో విండో అనేది వస్తుంది. ఇంకా యూపీవీసీ విండోస్ ఫిట్ అవ్వలేదండి. యూపీవీసీ విండోస్ ఫిట్ అవుతాయి. ఇక్కడ టీవీ యూనిట్ అనమాట. అండ్ ఇది ఆర్చ్ డిజైన్. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేవి ప్రతి రూమ్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది లో రూఫ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇలా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అనేది ఉంటుంది. ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా టోటల్గా ఎల్ షేప్లో వస్తుంది. అండ్ ఈ డైనింగ్ ఏరియాలోనే పూజ గది అనేది ప్రొవైడ్ చేశారు. ఇది పూజా రూమ్. 125 యార్డ్స్ అయినప్పటికీ కూడా సైజు మంచిగా ఉండడం వల్ల అన్ని రూములు కూడా వస్తాయండి. అన్ని రూములు కూడా మంచి సైజులో వస్తాయి. అండ్ ఇక్కడ కూడా ఒక ఆర్చ్ డిజైన్ గమనించవచ్చు. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. అండ్ కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్లో నుండి వెనక వైపు అంటే ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారండి. ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా 4 ఫీట్ వైడ్గా ఉంటుంది. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఇది కూడా టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చేసారు. ఇక్కడ సంప్ ఉంటుంది. అండ్ ఇది బోర్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కాబట్టి వెనక వైపే మనకి బోరు సంప్ వస్తాయి. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడే షూ ర్యాక్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ షూ ర్యాక్ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ 125 స్క్వేర్ యార్డ్స్ అండి.
25x45 డైమెన్షన్తో వస్తుంది. దమ్మాయిగూడలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి దమ్మాయిగూడ చౌరస్తా నుండి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎటువైపు అయినా సరే 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది. ఇటు దమ్మాయిగూడకైనా 1.5 కిలోమీటర్ ఉంటుంది. అటు రాంపల్లి చౌరస్తాకైనా సరే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ సీసీ రోడ్ ఉంది, చుట్టూ ఇల్లే ఉన్నాయి, డ్రైనేజ్ ఉంటుంది, మున్సిపల్ వాటర్ లైన్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఈ హౌస్కి దగ్గరలోనే స్కూల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 72 lakhs చెప్తున్నారండి. 72 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.